వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈ చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు గారికి, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి మాజీ శాసనసభ్యులు గద్దె బాబురావు గారికి, అలాగే చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ మూలస్తంభం కొచ్చర్లపాటి త్రిమూర్తుల రాజు గారికి, అలాగే మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు గారికి, అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా మరి స్కూల్ హెచ్ఎం ఉమాకుమారి మేడం గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ మంది పేరెంట్స్ వచ్చారు. కారణం ఏంటంటే సింహాచలం గిరి ప్రదక్షిణ జరగడం వల్ల చాలా మంది పేరెంట్స్ అటు వెళ్ళడం, ఈరోజు రాలేకపోవడం జరిగింది. ఇంకో రోజు ఏంటంటే గత ఏడాదిలాగే చాలా ఎక్కువ మంది పేరెంట్స్ వచ్చే అవకాశం ఉండేది. మరి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా, చిన్నారులందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, గతంలో మరి ఇక్కడ చదివినటువంటి విద్యార్థి శ్రీ విద్య ఇప్పుడు తను మాట్లాడింది, ఎంతో చక్కగా మాట్లాడింది. తను షైనింగ్ స్టార్కి ఎంపికై 20,000 రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అందుకొని మరి మీ అందరి ముందు ఆ అమ్మాయి ఒక్కదే నించొని మాట్లాడిందంటే తను ఎంత బాగా చదువుకుందో. దానికి మీ అందరూ కూడా చప్పట్లతో ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి. అలాగే పిల్లలందరూ కూడా ముఖ్యంగా మందలో ఒకరుగా ఉండకండి. చూసారా, ఇప్పుడు అమ్మాయిని ఇక్కడ నించుని పెట్టి మరి పెద్దలు శాసనసభ్యులు గారి ముందు మాట్లాడే మంచి అవకాశం తనకు వచ్చిందంటే తనంత బాగా చదువుకొని, మరి ఇప్పుడు నా కొడుకు కూడా ఇక్కడ చదువుతున్నాడు, తనకు కూడా తెలియజేస్తున్నాను. అలాగే మిగతా విద్యార్థులందరికీ కూడా మీరందరూ బాగా చదువుకోండి. మందలో ఒకరిగా కాకుండా 100లో ఒకటిగా మీరొక్కరు ఇక్కడికి వచ్చి మాట్లాడే విధంగా బాగా చదువుకొని మరి మీరు చదువుతున్నటువంటి ఈ పాఠశాలకు, అలాగే మీ తల్లిదండ్రులకు మంచి పేరుని తీసుకొచ్చి ఈ దేశాభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. సార్, మాజీ శాసనసభ్యులు గారికి ఒక విషయం తెలియజేస్తున్నాను సార్. ఈ స్కూల్ ఏర్పడి సుమారు 77 సంవత్సరాలు అయింది. ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఈ స్కూల్ అండి. మరి దీని డెవలప్మెంట్ కోసం గత ప్రభుత్వంలో మరి మా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు చాలా వరకు ఇక్కడ డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది సార్. మీకు ఈ స్కూల్ చైర్మన్గా మీకు ఒక విన్నపాన్ని నేను తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఒకటి ఉందండి. ఎందుకంటే మీరు సీనియర్ నాయకులు, 40 సంవత్సరాల నుంచి ఒక మంచి పేరు కలిగినటువంటి నాయకులు, మరి మా ప్రాంతంలో ఈరోజు మొట్టమొదటిసారిగా మీరు శాసనసభ్యులుగా గెలుపొందడం చాలా ఆనందకరం. అయితే ఈ స్కూల్లో ఎప్పటి నుంచి ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే వంటశాల ఒకటి సార్. అలాగే పిల్లలు ఈ మట్టిలో కూర్చొని ఎప్పుడు చేయడం జరుగుతుంది సార్. అయితే మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడే నేను ఇక్కడ చైర్మన్గా అవడం జరిగింది సార్, గత ఏడాది పోటీలో. అయితే ఆయనకి ఇలా చెప్పగానే వెంటనే రమేష్ జేఈ గారిని పంపించి ఎస్టిమేషన్ వేయించారు సార్. ఈలోపు ప్రభుత్వం మారిపోవడం ఇది జరగడం అయింది. అయితే రమేష్ గారి దగ్గర, జేఈ గారి దగ్గర ఇప్పటికీ కూడా ఆ ఎస్టిమేషన్ వేసి ఉంది సార్. దాన్ని ఒకసారి తమరు పరిశీలించి ఆ ఆగ్నేయ మూల అంతా కూడా వెనక కండెమ్ అయినటువంటి టాయిలెట్స్ అవన్నీ ఉన్నాయి సార్, అవన్నీ కూడా తీయించి అక్కడ వంటశాల, అలాగే పిల్లలకి డైనింగ్ హాల్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అవసరమైనవండి. పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాకాలం అయితే మరింత ఇబ్బంది. వంటశాల లేకపోవడం వల్ల వంట చేసే వారికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మరి పెద్దలు మీరు దయించి ఆ కార్యక్రమం మాత్రం వేగవంతంగా జరిగేటట్టు మరి చేస్తే మీకు కూడా చిరస్థాయిగా పేరుంటుందండి. అలాంటి మంచి కార్యక్రమం చేస్తే అని మీకు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మరి ఈ సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యా దీని హక్కు కింద బుక్స్ ఇవి ఇవ్వడం జరిగింది. కొంతమంది పేరెంట్స్ ద్వారా నాకు వచ్చిన విషయం ఏంటంటే పాత బ్యాగులు ఉన్నాయి, కుట్టించుకోండి, పాత పుస్తకాలు ఉన్నాయి, అందాక ఇచ్చిస్తామండి అని అదొకటి విన్నాను. మరి గౌరవ హెచ్ఎం గారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు అక్కడ ఎందుకు జరుగుతుంది, అసలు ఎందుకు అలా జరిగింది అనేది ఒకసారి చూడండి మేడం. ఎందుకంటే అందరికీ కూడా సఫిషియెంట్గా స్కూల్కి వచ్చినట్టే ఉన్నాయి, మ్యాక్సిమం వచ్చేసాయి మేడం గారు. అదే ఒక పేరెంట్ మార్నింగ్ 6th క్లాస్ అనుకుంటా అబ్బాయి, వాళ్ళ పేరెంట్ అడిగారు, సరే అమ్మా మేము చెప్తాం, హెచ్ఎం గారి దృష్టిలో పెడతామని చెప్పామండి. అలాగే గత ఏడాది కూడా సుమారు ఇక్కడ వంట చేస్తున్నటువంటి దగ్గర, అంటే మీ దగ్గర ఎందుకంటే సార్ శాసనసభ్యులుగా మీకు కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి మీ ముందు చెప్తున్నామండి. గత ఏడాది ఇక్కడ మిడ్ డే మీల్లో చాలా వరకు ఇబ్బందులు జరిగాయి, కానీ ఏ రోజు పట్టించుకోలేదు. అంటే ఎందుకంటే ఒక వంటలు చేసేటప్పుడు 1000 మందికి చేసేటప్పుడు రోజు బాగుండాలంటే అది ఇంట్లో భారీ చేస్తేనే మా ఆవిడ ఒక రోజు బాగా చేస్తుంది, ఇంకొక రోజు బాగా చేయదు. అటువంటిది 1000 మందికి ఉండేటప్పుడు ఒక్కొక్క రోజు అయితే పర్వాలేదు సార్. అలాగే గతంలో ఒకసారి రైస్ బయటికి పట్టుకెళ్తుండడం కూడా మిడ్ డే మీల్ పట్టుకున్నాను. గౌరవ హెచ్ఎం గారు, ప్రస్తుత హెచ్ఎం గారికి, అప్పటి హెచ్ఎం గారికి కూడా తెలియజేశానండి.
కానీ దీన్ని ఎందుకంటే పత్రికా ముఖంగా నేను ఇవ్వలేదు. ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమం చేసేటప్పుడు ఇబ్బంది కలిగించకూడదు. ఇబ్బంది పెట్టి వారిని ఏదో చేస్తే మనం ఏదో రాజకీయ కక్ష కింద తీసుకుంటా మనం ఏదో చేసామంటారని నేను అది ఇప్పటి వరకు తెలియజేయలేదు సార్. తమరి ముందు మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే పిల్లలకి పెట్టే భోజనం మన ఇంట్లో అలా పెడతామా సార్, చక్కగా పెట్టమని మీరు ఒక్కసారి ఇక్కడ మిడ్ డే మీల్ నిర్వాహకులకు మాత్రం తెలియజేయండి సార్ దయచేసి. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా శ్రద్ధ పెట్టడం లేదు, చాలా దారుణంగా ఉంటుంది. పేరెంట్స్ అందరి ద్వారా కూడా వచ్చినటువంటి, అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయం కాదండి. చాలా మంది పేరెంట్స్ ఇక్కడ నాకు చెప్పిన విషయం, అవునా కాదమ్మా? చాలా మంది పేరెంట్స్ ఇక్కడ నాకు చెప్పిన విషయమే కదా ఇది, అందువల్లే అడుగుతున్నాను సార్. కాబట్టి పిల్లల తాలూకా భోజనం ఏదైతే ఉందో నాణ్యత ప్రమాణాలు పాటించి చక్కగా పెట్టేటట్టు మరి శాసనసభ్యులు దాని మీద దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు దానాల రామచంద్ర అన్ని గారికో ఎవరికో ఒకరికి చెప్పి దయచేసి ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా చూడమని చెప్పండి సార్. మరి ఈ అవకాశం తర్వాత ఇంకో ఒక్క విషయం సార్, ఇంకోటి సార్ దయచేసి క్షమించండి, మీకు రిక్వైర్మెంట్స్ పెట్టేస్తున్నాను కాదు, అంటే మీరు సీనియర్ నాయకులు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలిస్తే మీరు పట్టించుకుంటారని ఒక చిన్న దీంతో మీకు చెప్పడం. ముఖ్యంగా ఇక్కడ పిల్లల టాయిలెట్స్ ఒకటి సార్, టాయిలెట్స్ విషయంలో కూడా అక్కడ చాలా తక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే మహిళా విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా కొద్దిగా ప్రొవైడ్ చేసే విధంగా జేఈ గారితో మాట్లాడండి సార్. తర్వాత మరి గత ఏడాది ఇక్కడ చేసినటువంటి ఉపాధ్యాయులు చాలా మంది ఇక్కడ నుంచి 8 సంవత్సరాలు అవడం, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి మాకు పరిచయం ఉన్న వాళ్ళే. మరి వారందరూ కూడా